దంతాల కోసమైతే కొంతైనా మనము శ్రద్ధ పెట్టము. కానీ దానివల్ల చాలా సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు డెంటల్ పూర్ హెల్త్ అంటే ఏంటి? రైట్ అండి. అంటే చాలామందికి ఏంటంటే ఇప్పటికీ ఈ దంతాలంటే జస్ట్ దంతాలకు మాత్రమే లేదంటే చిగుర్లకు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఇతర బాడీ పైన గానీ ఎలాంటి బ్యాడ్ ప్రభావం గానీ పడదు అనేది ఒక ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి దంతాలు, చిగుర్లు మనకి మనకి డిసీజ్ వచ్చినా గానీ కూడా ఇవి ఓన్లీ దంతాలకు గానీ మన నోటికి గానీ సీమితం కాదు. సో ఇట్ కెన్ గో టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో స్పెసిఫిక్గా మనము అనుకుంటే మనకి దంతాల నుండి వచ్చే బ్యాక్టీరియా స్పెసిఫిక్ కొన్ని స్టెయిన్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక 25 ఇయర్స్ ముందు ఏంటంటే పరిశోధనలో చేసినా కానీ కూడా ఉండొచ్చు అనే ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు కొత్తగా వచ్చిన పరికరాలతో మనం వీఆర్ ఏబుల్ టు ఐసోలేట్ ఆ బ్యాక్టీరియా ఎక్కడుంది అనేది ఐసోలేట్ చేసి మనం చెప్పడానికి వీలుంది. సో మనకి గుండె జబ్బు పైన కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీస్ పైన కానీ, రెస్పిరేటరీ డిసీజు, ఈవెన్ అప్ టు బ్రెయిన్ అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటానికి, ప్రీటర్మ్ అంటే ఇన్ఫర్టిలిటీ కోసం కూడా మనకి ఈ బ్యాక్టీరియా మనకి ఎఫెక్ట్ అవుతుంది.